హలో గాయ్స్, ఎంగేజ్మెంట్ అలానే హల్దీ అయితే అయిపోయింది. ఆ నెక్స్ట్ డే నైట్ ఏమో మేము మా చెల్లికి ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చాము అందరం కలిపి. అదేం సర్ప్రైజో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అదేనండి, బ్రైడ్ టు బి అయితే చేస్తున్నాము మా చెల్లికి. మా ఇంటి ముందే సింపుల్గా డెకరేషన్ అది చేసేసాము. అంటే మా హస్బెండ్ వాళ్ళందరూ ఇంకా చేస్తున్నారనమాట. నేనైతే ఆ రోజు ఫుల్ బిజీ అయిపోయాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి నాకు ఈవినింగ్ వరకు ఇంకా శారీ ఫోల్డ్ చేసుకోవడమే టైం సరిపోయింది. 15-20 శారీస్ ఉంటాయి. నేను అన్ని ఫోల్డ్ చేశాను అనమాట. నాకు అసలు గ్యాప్ లేదు. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను శారీ ఫోల్డింగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తుంటాను. డెకరేషన్ అంతా అయిపోయినాక మా చెల్లిని అయితే తీసుకొని వచ్చాము. తనైతే ఫుల్ హ్యాపీ అయ్యింది. తను వచ్చాక ఫొటోస్ అయితే తీసుకుంటుంది. మేము అందరం అలా కూర్చొని జోక్స్ అయితే వేసుకున్నాము. బ్రైడ్ టు బీకి చాలా మంది రాలేదు. ఎందుకంటే పెళ్లి రోజే సెలవులు పెట్టేశారు అందరూ. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేసుకుంటున్నారు అనమాట. చాలా మంది వరకు రాలేదు. అసలు యాక్చువల్గా బ్రైడ్ టు బి అయితే మ్యారేజ్ రోజు మార్నింగ్ అందరూ ఉంటాం కదా, ఆ రోజు చేసుకుందామని చెప్పి అనుకున్నాము. కానీ ఆ రోజు అయితే చాలా వరకు సగం మంది వస్తున్నారు, సగం మంది రావట్లేదు. మరి ఇంకెందుకు, మేము ఉన్నప్పుడు చేసేయండి అని చెప్పి కొంతమంది అయితే అడగడం అలా అయ్యింది. సరేలే ఈరోజు చేసేద్దామని చెప్పి చేసేసాము. నెక్స్ట్ మా చెల్లి అయితే కేక్ కటింగ్ అయితే చేసేసింది. ఇంకా అందరం కలిపి ఫొటోస్ అయితే దిగేసాము మా చెల్లితో పాటు. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.